ఒక ఇష్యూతో కాలం గడిచిపోయింది తప్ప అసలు ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలేదు, ప్రశ్నించలేదు అధికార పార్టీని. యా ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ శుభ సాయంత్రం. సార్, ఇక్కడ మేమే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మేము ప్రతిపక్ష హోదాకు వచ్చినామో డే 1 నుంచి ఈ 420 హామీల మీద మేము ఫైట్ చేస్తున్నాం. మేము డే 1 నుంచి కూడా మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు 6 పథకాల మీద కంపల్సరీ గ్యారంటీల మీద మేము డే 1 నుంచి ఫైట్ చేస్తున్నాం. అప్పటి నుండి ఏం చెప్తున్నారు వీళ్ళు, మేము వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఒక 5 నెలలు 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడితే ఎట్లా మేమంతా చూసుకోవాలి కదా, సెట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. సో ఆ రోజు మేము ఇప్పటివరకు ఇంత టైం ఇచ్చినాం వాళ్ళకు, దాదాపు 15 నెలల పై చేతుకు టైం అయిపోయింది. అయినా కానీ విలేజ్కి వెళ్ళి చూస్తే ఎక్కడ చేసిన గొంగడు అక్కడలాగా ఉన్నది, ఎటువంటిది ఏం లేదు. వీళ్ళు చేసింది ఏంటంటే ఓన్లీ ఒక ఫ్రీ బస్ ఒక్కటి తప్ప దేంట్లో కూడా పూర్తిగా వీళ్ళు అమలు చేసిన పద్ధతి లేదు. ఇది విలేజ్లోకి వెళ్తే ముఖం చూపించుకున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఒక స్థిర నాయకత్వం లేదు, వీళ్ళ లోపల ఒక సిద్ధాంతం లేదు, అంటే ఒక డిస్కషన్ ఆఫ్ వే ఆఫ్ డిస్కషన్ లేదు, మంత్రుల మధ్య సమన్వయం లేదు. అసలు ఒక ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే ఒక మంత్రి ఒక మాట చెప్తాడు, మంత్రుల మధ్యలో ఒక ప్రాపర్ రిలేషన్ లేదు. సో భారతదేశ చరిత్ర లోపల అతి తక్కువ సమయం లోపల ఒక పార్టీ మీద ఇంత నెగిటివ్ వచ్చిందా ఏదైతే ఉందంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత తక్కువ టైంలో నెగిటివ్ వచ్చింది. మేము కూడా సారు కూడా చాలా సందర్భాల్లో చాలా స్థిరత్వం వహించి మనం చెయ్యొద్దు అని చెప్పేసి ఈ 15 నెలల తర్వాతనే అసెంబ్లీ లోపల కూడా మీరు చూసుకుంటుంటే కనుక జగదీష్ రెడ్డి గారిని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, పదే కేసీఆర్ ఫ్యామిలీని రెచ్చగొట్టే విధంగానే సీఎం గారు మాట్లాడారు తప్ప కానీ అది తను చేసిన పథకాలు కొన్ని యాక్సెప్ట్ చేద్దాం. మేము రాజశేఖర రెడ్డి ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీని మేము పేరు మార్చలే, దాన్ని అలాగే యాక్సెప్ట్ చేసినాం. 108 కావచ్చు, ఇవన్నీ కొన్ని సమాజానికి ఉపయోగ పథకాలని భేషజాలు లేకుండా మేము దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రజల్లో మా యొక్క మార్కును చూపించేది పరిపాలన చేసినాం తప్ప ఇంత అగ్రెసివ్ పరిపాలన కావచ్చు, ఇంత ఏది మాట రూపంగా ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చనిపోవాలని కోరుకుంటారా? రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఏందండి? ఈరోజున మీ ఆ చావు కోరుకున్న మాట, చావు అనే మాట వచ్చిందంటే అంటే మీ యొక్క ఆలోచన మీద ఎంత నారో మెంటాలిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే పార్టీ పరంగా నేనేమంటున్నా అదే మాట్లాడద్దు కదా, ఇప్పుడు పోయిన వ్యక్తి అంత పెద్ద వ్యక్తిని ఆ పదాలు మాట్లాడిన తర్వాత ఒక స్థాయి ఆయన తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు ఐడియా లేదు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వాళ్ళ మీద తుపాకీ పట్టుకొని వచ్చిన వ్యక్తివి ఈ రోజున పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ ఉన్న వ్యక్తి అనడం వేరు, ఒక వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన చావు కోరుకోవడం వేరు. అంటే నేనేం చెప్తున్నా అలా కాదండి, నేనేం చెప్తున్నా అంటే ఈ రోజున వ్యక్తి రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజున వీళ్ళిద్దరు కుటుంబాల మధ్య తగులు పెట్టే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతావు, సబ్జెక్టు లేదు కాబట్టి డీవియేషన్ మాట్లాడు. ఆయన ఏం చెప్పారండి, మీరు ఎన్ని లక్షలైనా తీసుకొని రుణం ఏమైనా చేయండి, 9వ తారీఖున అన్ని సంతకాలతో పోతాయని చెప్పేసి ఒక ప్రజల్లో కేసీఆర్ గారు ఇంత చేశారు కదా, ఈయన ఇంకా ఏదో రైతు బంధుకి ఇంకో 5,000 ఎక్కిస్తాను, లేకపోతే ఇంకో పథకాన్ని ఇంకా ఏదో ఎక్కిస్తాను, మాకు తులం బంగారం ఇస్తాను, మహిళలకు నీకు 2,500 ఇస్తాను, స్కూటీలు ఇస్తాను, ల్యాప్టాప్లు ఇస్తాను చెప్పేసరికి అయ్యో కేసీఆర్ చేసిండు కదా, మరి ఈయన ఎంతకన్నా బాగా చేస్తాడేమో అని చెప్పి అవకాశం ఇస్తే పెద్ద కొడుకు అంటే ఈయన ముంచిన కొడుకు అయిపోయింది. ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన కొడుకు. ఇప్పుడు చూడండి మీరు ప్రతిసారి కేసీఆర్ విమర్శించుడు తప్ప ఈ రోజున ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు ఒక ముఖ్యమంత్రి? ఈ రోజున ఢిల్లీకి 30 సార్లు 50 సార్లు ఢిల్లీకి పోయే పరిస్థితి. అంటే దాని బడ్జెట్ దాని లెక్క ఎక్కడి నుంచి వస్తుంది? దాని లెక్క నువ్వు తెలంగాణ గవర్నమెంటే కదా నువ్వు పెట్టుకున్నా. అంటే ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పోవాలా, ఒక చిన్న డిస్కషన్ పెట్టుకోవాలంటే ఢిల్లీకి పోవాలా, నీ పార్టీ అంతర్గత వ్యవహారం కూడా నువ్వు ఢిల్లీకి పోవాలా. అయితే ఇక్కడ తెలంగాణలో పరిపాలనలో ఈ రోజున సామాన్య మానవుని అడిగిన ఈ రోజున ఏ పల్లెల్లో చూడండి పచ్చగా ఉన్న పల్లెలు వెళ్ళిపోయే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఎక్కడ కూడా ఈ రోజున కేసీఆర్ చేసిన అప్పులు 7 లక్షల కోట్లు అని చెప్పేసి అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మొత్తం ఏంటంటే 4,42,000 కోట్లు మాత్రమే పార్లమెంటు ఆన్ ద రికార్డ్ ఇచ్చింది.
మరి మీరు చేసింది ఏంది? మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పార్టీ మీద బట్టగాల్చి మీదేసే విధంగా, మీరు చేతగాక మా పార్టీ మీద బట్టగాల్చి మీదేసే విధంగా చెప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతులు అంటే ఒక నెగిటివ్ కోణాలు తీసుకొచ్చారు. ఈ రోజున ప్రజల దగ్గర ముఖం చెల్లిపే పరిస్థితి లేదు. ఈ రోజున 42% గురించి ఫైట్ చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్లో ఈ పార్టీ వాళ్ళే రాహుల్ గాంధీ సమక్షంలో డిక్లేర్ చేసిందిగా. ఈ రోజున 42% ఇవ్వాలని చెప్పేసి బీసీల గురించి స్పష్టంగా సర్వే చేయాలని చెప్పి చేస్తే వీళ్ళు చేసిన సర్వే ఏంటండి? అంటే బీసీలు తక్కువ అవుతారు, ఓసీలు ఎక్కువ అవుతారా వాళ్ళ పర్సంటేజ్లో? వీళ్ళ పార్టీ ఒక పార్టీ మెంబర్, వీళ్ళ పార్టీ ఎమ్మెల్సే కదా. నువ్వు లైవ్ సాక్షిలా వీళ్ళు చేసిన సర్వే చించిల్లంటే దాని ఉద్దేశం ఏంటండి? చెప్పు, ఒక్క విషయం అర్థించుకోండి. ఆ రోజు మల్లన్న గారు వీళ్ళ పార్టీ అది సెకండరీ అండి. అది మీ పార్టీ ఆ పార్టీ మీ అంతర్గత వివరం, అది మీ అంతర్గత వివరం. ఒక వ్యక్తి మీ పార్టీ ఒక ఎమ్మెల్సీ బహిరంగంగా దాన్ని చింపేసిండంటే మీ పార్టీకి ఆయన ఇచ్చిన గౌరవం ఏంది? మీ పార్టీ పరిస్థితి పరిస్థితి ప్రజలు ఏంది? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మేడం, ఈ రోజున మేము ఫుల్ ప్రింట్ ఆధ్వర్యంలో కూడా 42% గురించి రాష్ట్రం మొత్తం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది కవితక్క గారి ఆధ్వర్యంలో పట. ఈ రోజున గతంలో కూడా కవితక్క గారి ఆధ్వర్యంలో పట అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని చెప్పేసి మా ఏది అంబేద్కర్ విగ్రహం పెట్టేసి ఇప్పుడు కూడా మేము ఫైట్ చేస్తున్నాం. పూలే విగ్రహం మనం పెట్టాలని చెప్పేసి అసెంబ్లీ లోపల దాని సరే నేనేం చెప్తున్నా అంటే 10 ఏళ్ళు మేము చేయలేదు అని మీరు అనుకున్నప్పుడు మేము మాతోనే చెప్పించుకోవాల్సిన పరిస్థితి మీరు ఉండవద్దు కదా. ఇప్పుడు 42% గురించి ఇంతమంది వ్యవస్థలు మీ పార్టీ బీజేపీ దగ్గర నుంచి అదే మేడం మేమేమంటున్నాం అంటే ఈ రోజున సరే అంబేద్కర్ విగ్రహం అంత పెద్ద ఎత్తున పెట్టినాం కదా, వీళ్ళు ఎందుకు లాక్లు వేశారండి? అంబేద్కర్ విగ్రహం దేశంలో ఉన్న ఫస్ట్ విగ్రహం 125 అడుగుల విగ్రహం మేము అంత పెద్ద ఎత్తున పెట్టి పెద్ద ఎత్తున చేసినాం కదా. ఈరోజు అంబేద్కర్ గుండెలు పెట్టుకొని చూసినా కదా, మీరు చేసిన పని ఏంటంటే ఈ రోజున దానికి గేటుకు తాళాలు వేసి సందర్శన కూడా లేకుండా చేస్తే సందర్శన కూడా లేకుండా చేసే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? మళ్ళీ ఇంకొక విషయం, కేసీఆర్ చేసిన ఏది కూడా నేను నామరూపాల్లో కూడా చేస్తా, ఆయన పేరు లేకుండా చేస్తానంటే నీ యొక్క అజ్ఞానానికి అవివేకానికి మీ కాంగ్రెస్ పార్టీ యొక్క కుంచితత్వానికి నిదర్శనం కాదు. ఈ రోజున నువ్వు ఏం చెరిపేస్తావు? ఈ రోజున అమరుల స్తూపాన్ని తీసేస్తావా, లేక కట్టిన సెక్రటరియట్ని తీసేస్తావా, అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తావా, ఈరోజు కాళేశ్వర ప్రాజెక్టును తీసేస్తావా? కాళేశ్వర ప్రాజెక్టు అన్నా కదా, కాళేశ్వర ప్రాజెక్టును కనుక కరెక్ట్ వాడుంటే ఈ రోజున ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఈరోజు పంటలు కరువు అయ్యే పరిస్థితి ఏంది? బడ్జెట్ పెట్టే దాంట్లో ప్రాపర్ పెట్టే లేకుండా ఈ రోజున బీసీలకు 42% రిజర్వేషన్ గురించి కొట్లాడాల్సిన పరిస్థితి లేకుండా నువ్వు ఎంత నిజాయితీగా ఒప్పుకున్నందుకు నువ్వు చేసి ఉంటే ఈ రోజున ఇంత ఇబ్బంది పడేది కాదు. దేనికి ఏం పెట్టినా తెలియదు. వీళ్ళేంది వీళ్ళ మంత్రుల యొక్క ఇండికేషన్ లోపల మాకు ఇంత బడ్జెట్ కావాలి మా బిల్లులు కావాలి ఉన్న బడ్జెట్ రాష్ట్ర ప్రధాని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకొని ఈ రోజున పథకాలకు డబ్బులు లేక అన్ని అరకొర పథకముకు డబ్బులు ఇచ్చుకుంటూ మేము చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అందుకే దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రోజున రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఎజెండాతో మాట్లాడుతున్నాడు. పర్సనల్గా వ్యక్తిగతంగా దూషిస్తాడు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కవిత గారిని కావచ్చు, పర్సనల్గా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము ఇంత దారుణంగా చేయలేదే, ఇది ఇంత దారుణం చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ బడ్జెట్ చెప్తాను, ఈ బడ్జెట్ అనేది అది ఏంది, పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్క, మేడి పండుగడు మెలిమయుండు పొట్ట చెప్తే అన్ని పురుగులు ఉన్న లెక్క. కాంగ్రెస్ పార్టీ యొక్క కుంచితత్వానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క దిగాలుతనానికి, కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ పతనానికి వీలు చేసుకున్న బడ్జెటే తప్ప తెలంగాణ ప్రజలకు కూడా ఏ రకంగా కూడా దీన్ని ఆమోదయోగ్యంగా లేదు. ఇప్పటికి కూడా అడుగుతున్నాం, తులం బంగారం గురించి మాట్లాడుతున్నా, ఆడవాళ్ళకి ఇచ్చే దాని గురించి మాట్లాడుతున్నారా? చెప్తున్నా ఇప్పుడు మేము చెప్తున్నా కదా, నేను మాట్లాడు అన్న, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా కదా. రాజు గారితో మాట్లాడిన తర్వాత రాజు గారు మీకేమనిపిస్తుంది అంటే బీజేపీ